విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. మరి ఎందుకు చేస్తారు ఈ వ్రతాన్ని? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో కూడా విధిగా ఆచరిస్తూ ఉంటారు. ఇదంతా ఆనవాయితీ. పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చినటువంటి కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉంటారు. గృహప్రవేశానికి ఇంకా ఇతర ఏ శుభకార్యాలైనా కూడా ప్రత్యేకించి కార్తీక మాసంలో ఖచ్చితంగా కూడా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరిస్తూ ఉంటారు. మనందరికీ కూడా ఇది అలవాటు. కానీ ఎందుకు ఈ సత్యనారాయణ వ్రతాన్ని మనము ఆచరిస్తూ ఉంటాం? పెద్దలు ఎందుకు చెప్పారు ఇలా చేయాలి అని మనం ఎప్పుడు ఆలోచించాం ఈ విషయం. అయితే ఒక సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి నెల ఏకాదశికి చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి సత్యనారాయణ స్వామి వ్రతము మనకేంటంటే నారదుడి పుణ్యమా అని చెప్పి సంప్రాప్తించిందని చెప్పొచ్చు. ఆయన్ని కలహ భోజనం తిట్టుకుంటూ ఉంటాం, కానీ లోకోపకారం కోసము ఆయన అందించినన్ని వరాలు వ్రతాలు మరి ఏ మహర్షి కూడా అందించలేదని చెప్పొచ్చు. అందుకే ఆయన్ని దేవర్షి స్థానాన్ని పొంది ఆయన మనకి ఎన్నో రకాల వ్రతాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి మత కుల విభేదాలు ఏమీ లేకుండా ఎవరైనా కూడా ఆచరించుకోవచ్చు. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏంటంటే మనకి కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు కూడా సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని, అది అని ఏంటి అసలు సకల సౌభాగ్యాలు కూడా వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదుడికి చెప్పాడు. పైగా సత్యనారాయణుడు అంటే మనకి కేవలం విష్ణు స్వరూపమే కాదు, ఆయన త్రిమూర్తాత్మకమైనటువంటి కలియుగ దైవం. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం అందరం ఆచరిస్తూ ఉంటాము. మూలతో బ్రహ్మరూపాయ మధ్యదశ్చ మహేశ్వరం అదతో విష్ణు రూపాయ వైరోక్యం రూపాయ తే నమః అని స్తుతిస్తూ ఉంటాం మనం. అయితే ఇక వివాహం కానీ ఇతర ఏ శుభకార్యాలైనా కూడా మనకు అవ్వగానే వెంటనే కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఇందులోనే దాగి ఉందన్నమాట మొత్తం కిట్టుకు. ఏంటంటే కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవదంపతుల సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి వాళ్ళు అంటే ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అవసరమని, అందుకే వాళ్ళతో తొలుత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉంటారు. ఇంకా గర్భాధానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన సత్సంతానాన్ని పొందుతారని అందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందువల్లనే నూతన దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తారు. సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇది ఒక మంచి రోజు చూసి బంధుమిత్రుల్ని పిలిచి పంచపక్ష పరమాన్నాలు చేసి పూలు ఫలాలు భగవంతుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదాన్ని మనం తీసుకుని ఇతరులకు కూడా పెట్టాలి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అని నమ్ముతుంటారు. ఈ వ్రతము విశేషంగా కలియుగంలో మనకి విశేష ఫలదాయిని అని చెప్పేసి, ఫలితాన్ని వెంటనే ఇస్తుంది అని చెప్పేసి విష్ణుమూర్తి నారాయణకి చెప్పినట్లు సూత మహాముని శౌనకాది మునులకి వివరిస్తాడనమాట. ఈ వ్రత విధానం అంతా కూడా మనకి నారాయణ సంవాదంగా స్కాంద పురాణంలో రేవాఖండంలో వివరించబడింది. అందరూ కూడా మరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా ఆచరించుకుని మీ కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నమస్తే.